హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆలూ మసాలా ఎలా చేసుకుందామో నేర్చుకుందాం. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఇవి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ రెసిపీకి ముందుగా ఒక మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలానే ఈ కర్రీకి చాలా టేస్ట్. సో మీరు ప్రాపర్గా ఈ మసాలాని తయారు చేసుకోండి. అలాగే చూపించిన విధంగా టొమాటో ఇంకా కాజు పేస్ట్ని తయారు చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలాగే 1 కప్ పొటాటోస్ని, ఉడకబెట్టిన పొటాటోస్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్లోకి ఈ కాజు టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి కొద్దిగా చూపించిన విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే మసాలా ఉందో ఆ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా బాగా మగ్గాలి. సో మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిన్న పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఈ మసాలాలోకి యాడ్ చేయాలి. సో దీంట్లోకి పెద్ద పొటాటోస్ కన్నా స్మాల్ సైజ్ పొటాటోస్ వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా స్మాల్ పొటాటోస్ని ప్రిఫర్ చేయండి. అలాగే అది వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 మిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్లీ కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీ కొంచెం దగ్గర అయ్యేంత వరకు, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అండ్ ఈ రెసిపీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. అండ్ చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గించుకోవాలి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. థ్యాంక్ యూ.